కాపులు కాంపిల్య నగరం నుంచి వచ్చిన వారని, వీరిని కాంపులు అనేవారని ఆధునిక రచయితల అభిప్రాయం. కానీ ఈ వ్యాఖ్యానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. కానీ కాపులు ప్రధానంగా వ్యవసాయదారులు అనేది తరతరాలుగా శాసన సాహిత్యపరమైన ఆధారాల ప్రకారం తెలిసే విషయం. 14వ శతాబ్దం నాటి ఉదయగిరి చంద్రగిరి రాజ్యం ఏలుతున్న సాలువ నరసింగరాయల సేనాని, సామంత మండలాధీశ్వరుడైన అరవీటి పిన్నమరాజు కుమారుడు బుక్కరాజు ఒక పద్యము ద్వారా కాపు కుల వర్ణనను తెలియచేశారు. పంటన్వాయమునను 14 శాఖలు చక్కగా వివరింతు అంటూ కాపు కులములోని 14 శాఖలు ఉన్నట్టు, అవి మోటాటి కాపు కర్నూలు ప్రాంత కాపులు, వెలనాటి కాపు గుంటూరులోని కొండవీడు, బెల్లంకొండ, వినుకొండ ప్రాంతాల కాపులు, మొరస కాపు తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ సరిహద్దు ప్రాంతాల కాపులు, నేరేటి కాపు శ్రీకాకుళం ప్రాంత కాపులు, అయోధ్య కాపు అయోధ్య నుండి వచ్చిన కాపులు, పంట కాపు నెల్లూరు ప్రాంత కాపులు, పొంగలి నాటి కాపు చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల కాపులు, పాకనాటి కాపు నెల్లూరు, అద్దంకి ప్రాంత కాపులు, భూమంచి కాపు, కుంచేటి కాపు, మున్నూటి కాపు కృష్ణా జిల్లా ప్రాంతం మిథిలా నుండి వచ్చిన కాపులు, గోదాటి కాపు, గోటేటి కాపు గోదావరి జిల్లాల కాపులు, గండికోట కాపు కడప ప్రాంత కాపులు, ఓరుగంటి కాపు వరంగల్ జిల్లా ప్రాంత కాపులు, వీరందరూ గౌరవాధిష్ట కాపు కులము అని 14 వర్గాల విభజన కాపులలో జరిగినట్టు, ఇంకా వీటికి ఉపజాతులు ఉన్నట్టు పద్యములో పేర్కొన్నారు. వీరందరూ నాటికి ఈ త్రిలింగ ఆంధ్రప్రదేశంలో ఉన్న నాడుల ఆధారంగా పిలువబడిన కాపు కులస్తులు. తరతరాలుగా కాపులుగా పిలువబడిన వీరు 1930 సంవత్సరం తరువాత రెడ్లుగా చలామణి అవుతున్నారు. ఆనాడు 14వ శతాబ్దంలోని బుక్కరాజు చెప్పిన కాపు కులములోని 14 శాఖలు నేటికి రెడ్డి కులస్తులలో ఉండడం గమనించవచ్చు. మోటాటి కాపులు నేడు మోటాటి రెడ్లుగా, మొరస కాపులు మొరస రెడ్లుగా మొదలైన 14 శాఖల కాపులు మరియు ఈ శాఖలలోని శాఖోపశాఖలుగా ఉపవర్గాలుగా ఉన్న అనేక కాపు ఉపకులాల చివర రెడ్డి చేర్చి పిలుచుకుంటున్నారు. ఇందు మూలంగానే వడ్ల రకాలు ఎన్నో, రెడ్ల రకాలు అన్నీ అనే నానుడి చెబుతారు. ఇలా ఒకప్పటి కాపులే నేటి రెడ్లుగా స్థిరపడి పిలువబడుతున్నారు. ఈ కాపుల లేదా రెడ్ల మూలపురుషుడు ఆదిరెడ్డి అని, మొత్తము కాపు జాతి ఈ ఆదిరెడ్డి నుండే విస్తరించినట్టు కాపుల ఆశ్రిత కులమైన పిచ్చకుంట్ల వారు పూర్వం నుండి గానము చేయు గాథలలో తెలియజేస్తారు. ఈ ఆశ్రిత కులాల వారు కొన్ని వందల సంవత్సరాలుగా తమను పోషించే తమ పోషక కులాల వారి చరిత్రలు, పురాణాలు, వంశ చరిత్రలు, ప్రసిద్ధ వ్యక్తుల చరిత్రలు కలిగి ఉండేవారు. 10వ శతాబ్దం నుండి ఎంతో ప్రసిద్ధికెక్కి పూజింపబడుతున్న కొమరవెల్లి మల్లన్న ఈ కాపుల మూల పురుషుడైన ఆదిరెడ్డి 7 కుమారుల్లో చివరివాడు. ఈ మల్లన్న అసలు పేరు మల్లారెడ్డి. మల్లన్న గాథల్లో ఇతనిది కాపు కులముగా చెప్పబడినారు. 12వ శతాబ్దము పలనాటి నాయకురాలు నాగమ్మ కాపు కులంలోని పంట కాపు కులస్తురాలని శ్రీనాథుడు పేర్కొన్నాడు. 13వ శతాబ్దము కొండవీటి రెడ్డిరాజులు కాపు కులంలోని పంట కాపులు దేశేటి వంశస్థులు. తెలుగువారికి సుపరిచితులైన యోగి వేమన అసలు పేరు యోగి వేమారెడ్డి. తాను కాపు కులజుడనని స్వయంగా తానే ఒక పద్యములో వెల్లడించారు. పూర్వకాలం నుండి ఈ కాపులు కఠినమైన పీఠభూమిని సైతం దున్ని
దొక్కి సస్యశ్యామలం చేయగలిగారు. పంటలు పండించేవారు కనుకనే వారు పంట 14 శాఖలుగా కాపులుగా పిలువబడేవారు. ముందు నుండి వ్యవసాయంలో నిమగ్నమైన వీరు కాలక్రమేణా భూస్వాములు అయ్యి గ్రామాల్లో పలుకుబడి పెత్తనం సాధించి గ్రామాధికారి రెడ్డి హోదాను చేపట్టినారు. ఈ రెడ్డి హోదాలో ఎక్కువగా కాపులే ఉండటంతో ఆనాటి నుండి ఈ కాపులను రెడ్డి అని కూడా సంబోధించేవారు. ఇందువల్లనే కాపు బలిస్తే రెడ్డి అనే సామెత చెబుతారు. అక్కడ నుండి రెడ్డి జమీందారులు, కొండవీటి రెడ్డిరాజులు, రాజమహేంద్రవరం రెడ్డిరాజులు, తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఇప్పటి వరకు సేవలందించిన బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారెందరో ఈ కాపు కులం నుండి ముఖ్యమంత్రులుగా పరిపాలించిన వారే. ఇలా 10వ శతాబ్దం నుండి లభ్యమైన అనేక గాథలు, పురాణాలు, పద్యాలు, జమీందారీ రికార్డులు, బ్రిటిషు వారి సెన్సస్ రికార్డులు, గెజెట్ మాన్యువల్లు అన్నింటా పురాతన కాలం నుండి నిజమైన కాపులు నేటి రెడ్లుగా, రెడ్ల అసలు కులం కాపుగానే చెప్పబడినారు.